మామయ్య గారి జ్ఞాపకార్థ కూడికకు ఇచ్చేసినటువంటి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆయన అభిమానులు అందరికీ కూడా వారి కుటుంబం తరఫున ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ, వచ్చిన వారందరికీ కూడా వారి కుటుంబం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న మన కేశవరం గ్రామ జీడిఎం చర్చ్ సంఘ పెద్దలు, సంఘ కాపరి వారందరికీ కూడా వారి కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాజమండ్రి నెల్సన్ మెమోరియల్ చర్చ్ సంఘ సభ్యులు, సంఘ కాపరి, అక్కడ సంఘ పెద్దలు వారు కూడా ఇచ్చేశారు. వారికి కూడా మామయ్య గారి కుటుంబం తరఫున హృదయపూర్వక ఆహ్వానం, ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే మరి ఇక్కడ కేశవరం మన మాదిక సంఘం పెద్దలు మొన్న కూడా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మామయ్య గారి కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జాన్ సుందరరాజు గారి గురించి ఎవరో ఒకరు చెప్తే ఈ జిల్లాలో ఉన్న మన మాదిక జాతి వాళ్ళకి తెలిసే విధంగా అలాంటి వ్యక్తి కాదు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన రూపం, ఆయన మాట, ఆయన నడవడిక, ఆయన విధానం అన్నీ కూడా ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా కేశవరం వారికి అయితే మేమేమి చెప్పనవసరం లేదు. నేను కొల్లి నతానేలి గారు అల్లుడిని, నతానేలి మాస్టర్ గారు అల్లుడి, నా పేరు ఉంది సుబ్బారావు. ఈ కేశవరం ఇంచుమించు అందరూ కూడా మనకు బంధువులే. మామయ్య గారి కుటుంబంతో పాటు ప్రతి ఇంటితో ఏదో సంబంధం ఉంటుంది. మా మామయ్య గారు కూడా ఆరోగ్యం బాగాలేదు, అయినప్పటికీ మొన్న వచ్చారు. భూస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు రాలేకపోయారు. ఆయన మాటలు కూడా నిన్నే చెప్పమన్నారు. ఆయన ప్రతిరోజు కూడా ఈ మధ్యన మామయ్య గారికి ఆరోగ్యం బాగోనప్పుడు కూడా రోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాగే మా రాజమండ్రి మా ఇంటికి వచ్చినప్పుడు మామయ్య గారు ఆయన కలిసి ఫోన్ చేసేవారు మా ఇంట్లోని. అలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలుగా జాన్ సుందరరాజు మామయ్య గారు నేను చాలా విడదీయరాని బంధంతో ఒక తండ్రి కొడుకుల మాదిరిగా, ఒక సోదరుల మాదిరిగా 10 సంవత్సరాలు ప్రయాణం చేయడం జరిగింది. అందులో ఆయన జీవితంలో, నా ప్రయాణంలో అనేక అంశాలను ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు నాకు ఈ పని ద్వారా ఎంత కలిసి వస్తుంది, నాకు ఏమి లాభం అనేది ఆలోచించే వ్యక్తి కాదు. అంటే ఆశించి ఏ పని చేసే వ్యక్తి కాదు. అలాగే ఒకవేళ ఇన్ కేస్ ఆ పని మీద వెళ్ళినప్పుడు అది లాభం వస్తుందని తెలిసినప్పుడు కూడా నాకు వాటా ఎంత అని అనుకునే వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు మాస్టర్ గారు ఏదో లాభం పడే వ్యక్తి పనిలో వెళ్తున్నారు, మరి నాకు ఏమి ఇస్తారు, నేను ఎందుకు వెళ్ళాలని అనుకునే వ్యక్తి కూడా కాదు. ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే సింప్లిసిటీ. చక్కగా ఎప్పుడు ఒకే రూపం, నిలువెత్తు రూపంలా ఉండేది. సాధారణంగా మన మాదిగా బిడ్డలంటేనే చాలా అందంగా ఉంటారు. అమ్మాయి ఆడవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ మనం అందరికీ నిదర్శనం మాదిగ జాతి, నిజాయితీకి నిదర్శనం మాదిగ జాతి అని వేళ ఒక సర్వే కూడా చెప్తుంది. అసలు ఈ భారతదేశంలో అత్యంత నిజాయితీ కలిగిన కులం ఏదైనా ఉందంటే మాదిగ కులం అని చెప్పి ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ సర్వే జరిగితే మన కులానికి అంత ప్రత్యేకత ఉంది. మరి ఇందులో ఫేస్బుక్ అది వాడుతున్న వాళ్ళందరికీ తెలుస్తుంది, సోషల్ మీడియా కానీ పత్రికలు చదువుతున్న వాళ్ళకి. అలాంటి అందమైన మనుషులుండే కులంలో మరింత అందంగా ఉండే వ్యక్తి ఎవరంటే జాన్ సుందరరాజు గారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మన పురుషుల్లో మరి అంత మంచి అందంగా ఒక మేసపట్టు కానీ, గడ్డం కానీ, ఆ రూపం కానీ ఉన్న వ్యక్తులు బహు తక్కువగా ఉంటారు. ఒకవేళ ఇన్ కేసు ఉన్నా కూడా వాళ్ళు పబ్లిక్లో తిరగరు. ఈయన పబ్లిక్ ఫిగర్ అనమాట. ఈయన ఒక సెలబ్రిటీ. ఆ విధంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్ళి ఇంకా అసలు ఆయనకి ఎవరు అడ్డు చెప్పడం లేదు. ఏ ఫంక్షన్కి వెళ్ళినా మేము వేదిక మీదకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేనంటే ఒక మాస్టర్గా, ఏదో ఒక ఉద్యమ నాయకుడిగా నేను కూడా గుర్తింపును పొందాను, కానీ ఆయన అంత గుర్తింపు పొందాలని నేను అనుకోను. ఆయన మాతో ఉంటే కూడా మాకు చాలా బాగుండేది. మేము ఇంకా ఆలోచిస్తాం, వేదిక ఎక్కాలన్నా ఓ మంత్రి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి వెంటనే వెళ్ళాలంటే ఆగుతాం, ముందు అక్కడ వెయిట్ చేస్తాం, కూర్చుంటాం. అదే జాన్ సుందరరాజు గారికి అయితే ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, తెలుగుదేశం ఆఫీస్లో కాదు, ఎక్కడ కూడా ఆయనకి అసలు నో ఎంట్రీ అనేది లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకు వెళ్ళిపోయే ఆ రకమైన ఇది అది కూడా ఆయనకు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అంటే
ఆ కుటుంబానికే కాదు, కేశవరం గ్రామానికే కాదు, ముఖ్యంగా నాకు లాంటి ఆయన్ని ప్రేమించే అభిమానించే అభిమానులు కూడా తీవ్ర నష్టమే. అయితే ఎవరైనా ఎప్పటికైనా ఖచ్చితంగా మనకి ఆయుష్ పూర్తయిన తర్వాత వెళ్ళాలి కనుక ఆ విధంగా వెళ్ళడం తప్పదు. తర్వాత మామయ్య గారికి అత్తయ్య గారు అన్నా శ్రావయ్య అన్నా చాలా ఇష్టం. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులన్నా కూడా చాలా ఇష్టం. తర్వాత కేశవరం అంటే మరింత ఇష్టం. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం. అలాగే నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. అలాగే ఎవరికైనా ఏదైనా పని ఉంటే వెళ్ళడం చాలా ఇష్టం. ఇలాంటి ఇష్టం నాకు చాలా తెలుసు. వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఎలాగేంటంటే థమ్స్అప్ డ్రింక్ అంటే చాలా ఇష్టం. ఇలాగ ఇష్టాలు నాకు బాగా తెలుసు. ఎందుకంటే చివరి 10 సంవత్సరాలు ఎక్కువ నేను తిరిగాం అనమాట. నేను ఏదైనా నేను అలాగా మాకు ఇలా గడ్డపిల్లి అక్కడ కొద్దిగా పొలం ఉంది, అక్కడ అడిగిపోయింది మాంసం కానీ లేకపోతే ఏదైనా ఉడుము మాంసం కానీ ఇలాంటివి కొన్ని దొరుకుతాయి. చర్చిలో మాట్లాడకూడదు అక్కడ రైతులు తెచ్చి ఇస్తూ ఉంటారు. కూర ఉండమంటే ఇంక మామయ్య గారు గుర్తొస్తారు. ఇప్పటికీ కూడా నేను డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తే నేనే కలిసి చేసేవాడిని. లేదంటే నేను ఎక్కడో చోట సోఫా ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇంట్లో, కానీ నేను ఎక్కడో చోట చేసేస్తాను. బయట ఎక్కువ తింటూ ఉంటాం. మామయ్య గారు నేనే డైనింగ్ టేబుల్ మీద తిన్న క్షణాలు గుర్తొస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మంచి కూర అనుకుంటే భోజనం చేస్తానంటే కనుక మామయ్య గారు గుర్తొస్తారు. మొన్న చనిపోయి ముందు రోజు కూడా గుర్తొచ్చారు. అలాగా ఆయన ఒక సెలబ్రిటీ లాగా, హీరో లాగా చూసిన క్షణాలని అలా నెమరు వేసుకుంటూ హాస్పిటల్లో